సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీరు కూడా చూసారు నారా చంద్రబాబు నాయుడు అయిన నేను, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, ఇది అటు జనసేన టీడీపీ కార్యకర్తల కళ అనుకోవచ్చు, అది కాస్త ఫుల్ఫిల్ అయింది. సో ఎట్లా ఉండబోతుంది సార్ రాజకీయాలు రాబోయే రోజులలో ఎట్లా ఉంటాయంటారు? ఆంధ్రప్రదేశ్ను కనుక తీసుకుంటే మనం 2014లో విభజన తర్వాత హైదరాబాద్ అనేటువంటి ఒక ఆదాయ వనరుని కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే కట్టుబట్టలతోటి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందని చెప్పొచ్చు. తర్వాత ఈ 10 సంవత్సరాలుగా విభజనకు సంబంధించినటువంటి ఏ హామీలు కూడా పూర్తి స్థాయిలో అవి ఫుల్ఫిల్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లోనే అప్పటి నుంచే ఒక రాజధాని కావాలి మనకి, పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబట్టి అది ఉండాలనేటువంటి పట్టుదలగా చేయటం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, కియా లాంటి సంస్థలు రావటం, ఉద్యోగ కల్పన, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళింది. కానీ అధికార మార్పిడి జరిగి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన యొక్క ప్రాధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి మారిపోయినాయి. అభివృద్ధి, పరిశ్రమలు రావటం, లేకపోతే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కంటే కూడా నేను జనానికి వచ్చినటువంటి డబ్బులు పనిచేస్తే వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉంటారు, మిగతాది సెకండరీ అనేటువంటి ఆలోచన విధానం. అంటే మొట్టమొదట 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి గవర్నమెంట్కి పూర్తి విరుద్ధమైనటువంటి భావజాలంతో పాలసీతో ఆయన ముందుకెళ్ళారు. సరే, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం జరిగిందనేది మనం చూసాం. అన్ని విధాల అభివృద్ధి అనేటువంటిది ఆగిపోయి కేవలం సంక్షేమం మాత్రమే నడుస్తూ, రోడ్లు కానీ, లేకపోతే ఉద్యోగ కల్పన కానీ, లేకపోతే ఉపాధి కానీ, తర్వాత అనేక రకాలైనటువంటి లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ గురించి అది, తర్వాత శాండ్, రకరకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంలోకి వెళ్ళిపోయాడు. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది. ఆ సమయంలో 2024లో వచ్చినటువంటి ఎన్నికలు అనేటువంటివి 3 పార్టీలకి, అంటే చంద్రబాబు నాయుడు గారు అయిన తెలుగుదేశానికి, జనసేన పార్టీకి, వైఎస్ఆర్సీపీకి, ముగ్గురికి కూడా ఏంటంటే ఈ ఎలక్షన్లో గెలిస్తేనే వాళ్ళ పార్టీ అనేటువంటిది మనుగడలో ఉంటుంది, లేకపోతే మనుగడ లేదు. ఉదాహరణకి తెలుగుదేశం ఓడిపోయి ఉంటే ఏం జరిగేది అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా ఇంకొక 5 సంవత్సరాలు ఆయన పార్టీని నడిపించడం కష్టమయ్యేది. లోకేష్ గారి మీద అందరూ నిందలేసి లోకేష్ ఇన్వాల్వ్మెంట్ మూలనే పార్టీ నాశనం అయిపోయింది, సీనియర్లను గౌరవించలేదని ఏదో ఒకటి చెప్పి అతని రాజకీయ భవిష్యత్తుని వాళ్ళు సమాధి చేసేవాళ్ళు. కాబట్టి పార్టీ మనుగడే కష్టమయ్యేది. అలాగే జనసేన గనక ఓడిపోయి ఉంటే 10 సంవత్సరాలు ఒక్క సీటు కూడా లేకుండా, వచ్చిన ఒక సీటు కూడా వాళ్ళ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు నడపటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకొని చేయటం అనేది కష్టం. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్లుగా నేను సీఎంను కాబట్టి, నేను కోర్టుకు వస్తే 60,000 రూపాయలు, 60 లక్షలు, 70 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి అని తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఆయన ఓడిపోతే అవకాశం ఉండదు, ఖచ్చితంగా వారం ప్రతి శుక్రవారం నాడు కోర్టుకి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయనకు కూడా పార్టీని నడపడం కష్టం అవుతుంది ఓడిపోతే. ఇది ఎన్నికల ముందు అందరూ వేసుకున్నటువంటి అంచనా. సరే, కూటమి అధికారంలోకి వచ్చింది, వీళ్ళు ఓడిపోయారు. ప్రజల్లో ఈ గవర్నమెంట్ గెలిచిన దగ్గర నుంచి, ప్రభుత్వం మారిన దగ్గర నుంచి చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణం మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. అది నిన్న ప్రమాణ స్వీకారంలో కూడా మనకి క్లియర్గా బయటపడ్డది. తర్వాత జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి కూడా, అంటే తెలుగుదేశం వాళ్ళు మాకు ఒక 100-110 సీట్లు వచ్చినా చాలు, మేము అధికారంలోకి వస్తే చాలు అనుకున్నటువంటి స్థాయి నుంచి కూటమికి 164 సీట్లు కట్టబెట్టడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించడానికి 16 ఎంపీ స్థానాలు పవన్ కళ్యాణ్ గారితో కలుపుకుంటే 18 స్థానాలు అనేటువంటిది వాళ్ళకి రావటం అనేటువంటిది ఏంటంటే ఢిల్లీలో కూడా వీళ్ళు శాసించే స్థాయికి రావటం అనేటువంటిది అది బోనస్. అంటే ప్రధానంగా గేమ్ చేంజర్ అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు, వీళ్ళ వల్లనే అటు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా వినిపిస్తున్న టాపిక్ సార్. సో మరి ఇది ఎట్లా ఉండవచ్చు సార్, అంటే ఏపీకి ఏమైనా లాభం అవుతుంది దీనివల్ల? ఖచ్చితంగా. ఎందుకంటే జాతీయ మీడియా సంస్థలు అన్నీ చేసిన సర్వేల్లో బీజేపీకి 300 పై మాటే కానీ కింద వచ్చే సమస్య లేదని అందరు ఇచ్చారు. కొంతమంది అయితే 400 దాకా కూడా వస్తాయన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు 240 దగ్గర వాళ్ళ సొంత బలం,
కూటమితో కలిపినా కానీ 294-90 దగ్గర ఆగిపోయారో, ఖచ్చితంగా అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గవర్నమెంట్ మైనారిటీలో పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి మంచి అవకాశం అనేటువంటిది అంది వచ్చింది. కాబట్టే నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ సభకి రావటం, అక్కడ ఆయన ప్రవర్తించినటువంటి తీరు, రావటం ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోవటం కదా. అంతకుముందు ఎన్నికల ప్రచార సభలో చూసినటువంటి మోడీ గారికి, నిన్న వచ్చి ప్రమాణ స్వీకారం గారికి వచ్చినటువంటి మోడీ గారికి ఎంత తేడా ఉందో చూడండి. అందరినీ పలకరిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకొని పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారిని ఎలా ట్రీట్ చేశారు, మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేశారంటే ఏంటంటే అక్కడ వీళ్ళ మీద ప్రేమ కంటే కూడా అవసరం ఎక్కువ కనపడుతోంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. వీళ్ళ సఖ్యత, బీజేపీ జనసేన తెలుగుదేశం సఖ్యత 2014-19 మధ్యలో జరిగిన పొరపాట్లు. ఎందుకంటే ఈ కూటమిని, ఈ ఐక్యతని చెడగొట్టడానికి అవతల పక్షం వాళ్ళు ఎప్పుడు కాసుకొని కూర్చుంటారు. ఇప్పటి నుంచే మొదలుపెట్టారు వాళ్ళు. మీరు స్పెషల్ స్టేటస్ మెడలోంచి తీసుకురండి, లేకపోతే వైజాగ్ స్టీల్ నాపండి, ఏం చేయాలో వాళ్ళకి తెలియదా? మీరు చెప్పాలా? మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారు? అందరికంటే ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చింది మీరేగా. ఏం తీసుకొచ్చారంటే సమాధానం లేదు. కానీ వీళ్ళు మాత్రం వచ్చిన మరుసటి రోజు నుంచి అన్నీ తీసుకురావాలి. కాబట్టి ఇలా చెడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి ఉన్నటువంటి అందరూ కూడా, అటు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ అందరూ కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు. కాబట్టి రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటిది వీళ్ళు బార్గెన్ చేసి తెచ్చుకోవాలి. అలాగే 5 సంవత్సరాలు ఒడిదుడుకులు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నడవాలి అంటే వీళ్ళు అడిగింది వాళ్ళు ఇవ్వాలి.